Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we will discuss about the control statements in C language. These control statements are categorized into two things, that is branching statement and looping statement. ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి టూ కేటగిరీస్ కింద మనం చెప్పొచ్చండి. ఒకటి బ్రాంచింగ్ స్టేట్మెంట్, సెకండ్ వన్ లూపింగ్ స్టేట్మెంట్. ఇక్కడ బ్రాంచింగ్ అంటే మన కండిషన్ని బట్టి పార్ట్స్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసేది. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేది మన బ్రాంచింగ్ స్టేట్మెంట్. లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, లూపింగ్ స్టేట్మెంట్లో ఒకటే స్టేట్మెంట్ని 10 సార్లు ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే రిపీటెడ్గా ఏదైనా స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం లూపింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. ఈ వీడియోలో మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్, బ్రాంచింగ్ స్టేట్మెంట్లో లేదా కంట్రోల్ స్టేట్మెంట్లో ఫస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. బట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రం మీరు త్రీ థింగ్స్ని ఒకేసారి ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవి 2 స్టేట్మెంట్స్ అండి, 2 కంట్రోలింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఇఫ్, దీని తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయేది ఇఫ్ ఎల్స్. ఇక్కడ టైటిల్ ఇఫ్ అని రాశాను, బట్ the discussion is about if else. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదా చదివేటప్పుడు ఇట్లా పక్కన రాసుకోండి. ఇఫ్ గురించి ఒక సైడ్, ఇఫ్ ఎల్స్ గురించి ఒక సైడ్, అండ్ స్విచ్ గురించి ఒక సైడ్. 3 కూడా ప్యారలల్గా మీరు ప్రిపేర్ అయితే అది ఈజీ అనిపిస్తుంది, మీకు డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే, అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒక్కోది ఒకలాగా ఉంటుంది. నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఒక్కో వీడియోలో ఒక్కో స్టేట్మెంట్ గురించి ఇస్తాను. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఒక పేపర్లో 3 ఒకటే పేపర్లో రాసుకొని, ఒక ల్యాండ్స్కేప్ మోడ్లో రాసుకొని ప్రిపేర్ అయితే బాగుంటుంది అని చెప్పొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఇఫ్ కంట్రోల్ స్టేట్మెంట్ ఏం చెప్తాను చూసుకోండి. సి లాంగ్వేజ్లో జనరల్గా మనకు సి లాంగ్వేజ్లో స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే, ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత థర్డ్ స్టేట్మెంట్, అట్లా ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా సీక్వెన్స్లో వన్ ఆఫ్టర్ ద అదర్ ఇవి ఎగ్జిక్యూట్ చేస్తాయి. కానీ రియల్ లైఫ్లో అట్లా ఉండదండి. ప్రతి స్టేట్మెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పేసి ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ స్కిప్ చేయడానికి లేదు. మనకి ఏదైతే అవసరం ఉందో అది మనం చేయాలి, ఏదైతే మనకు అవసరం లేదో అది స్కిప్ చేయాలి. అట్లాంటి వాటి కోసం మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్ని, ఇఫ్ కండిషన్ని, ఇఫ్ ఎల్స్ కండిషన్ని, స్విచ్ స్టేట్మెంట్స్ని మనం యూజ్ చేస్తామని చెప్పొచ్చు. అందులో ఫస్ట్ వన్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం, దట్ ఈస్ ఇఫ్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఈజ్ ద కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ టు చెక్ ద కండిషన్. ఒక కండిషన్ అనేది ఇస్తాం, ఆ కండిషన్ కనుక ట్రూ అయితే, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఓన్లీ ఇట్ ఎగ్జిక్యూట్స్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. దీని సింటాక్స్ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు వాళ్ళు డెఫినేషన్లో ఏం చెప్తున్నారు అనేది ఇంకా క్లియర్ ఉంటుందండి. సింటాక్స్ చూడండి ఎట్లా ఉందో. స్టేట్మెంట్ విల్ బి లైక్ దిస్. మన స్టేట్మెంట్ అనేది ఇలా ఉంటుందండి. ఇఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం, దీని మధ్యలో మీరు కండిషన్ని స్పెసిఫై చేస్తారు. కండిషన్ని మనం ఎట్లా స్పెసిఫై చేస్తాం, మీ లాజికల్ ఆపరేటర్స్ని, రిలేషనల్ ఆపరేటర్స్ని మీరు యూజ్ చేసి కండిషన్స్ అనేవి ఇస్తారు. లైక్ ఏ గ్రేటర్ దెన్ బి, ఇది ట్రూ అయితే మాత్రమే, ట్రూ అయినప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది, 1 రిటర్న్ చేస్తుంది. ఆ 1 ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ ఉందనుకోండి, ఇక్కడ ఫాల్స్ ఉన్నప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేదు కదా, దీని తర్వాత ఏది ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది కింద ఉన్నదాన్ని స్కిప్ చేయదండి. ఇది ఒకవేళ ట్రూ ఉంటే ఈ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదా యథావిధిగా మిగిలిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ మాత్రమే స్కిప్ చేయబడుతుంది వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. ఒకవేళ ట్రూ ఉంటే అప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ సో మనం ఇఫ్ని ఎట్లా యూజ్ చేస్తున్నామో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక సింటాక్స్ క్లియర్ కదండి. ఫ్లో చార్ట్ చూడండి ఎట్లా ఉంటుందో. సీ హియర్, దీనికంటే ముందు మనం ఇఫ్ కంటే ముందు ప్రోగ్రాంలో ఏ స్టేట్మెంట్స్ ఉన్నా అన్ని సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతాయండి. దాని తర్వాత ఇఫ్కి వచ్చినప్పుడు మాత్రం కండిషన్ని మనం చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ ఉంటే మాత్రమే ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్తున్నాం. ఫాల్స్ ఉందా లేదా ఇంకేదన్నా ఉందా, దాని నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో యథావిధిగా వాటిని మీరు ఎగ్జిక్యూట్ చేస్తూ రండి. ఇది ఇఫ్ అండి, ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్. ఓకే, ఐ హోప్ సో ఇది క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఒక ప్రోగ్రామ్ చూద్దామండి, ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. ఇక్కడ చూడండి, ప్రోగ్రాంలో చాలా సింపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాను నేను. 2 నంబర్స్ని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ క్యాపిటల్ ఐ ఉందండి, దీన్ని అవాయిడ్ చేయండి, స్మాల్ ఐ అది. ఓకే, ఇక్కడ నేను 2 నంబర్స్ని తీసుకున్నానండి, A = 5, B = 6. నేను కంపారిజన్ అనేది చేస్తున్నాను.
ఇక్కడ నాకు ఫ్లో ఆఫ్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటుందనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇటు చూడండి, జనరల్గా ఏం జరగాలి, ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఇట్లా జరగాలి. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అట్లా జరగాలి. కానీ ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి, ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి నేను ఏం చేస్తున్నాను అంటే, ఏలో 5 ఉంది కదా, బీలో 6 ఉంది కదా, ప్రింట్ కంపారిజన్ ఆఫ్ 2 numbers. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, దెన్ ఓన్లీ యూ ఎగ్జిక్యూట్ దిస్. ఇఫ్ నాట్, డోంట్ ఎగ్జిక్యూట్ ఎనీథింగ్. అర్థమైందండి? ఈ 2 స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కదా, గ్రేటర్ దెన్ 6. 5 గ్రేటర్ దెన్ 6 కాదు కదా. ఈ పర్టికులర్ కండిషన్లో మీ అవుట్పుట్ ఏమీ రాదు, నిల్ స్క్రీన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ కండిషన్లో 5 గ్రేటర్ దెన్ 6 అనేది ఫాల్స్ అయింది కాబట్టి. ఓకే, ఫర్ అ వైల్ ఏలోనే 6 ఉందనుకుందాం, బీలో 5 ఉందనుకుందాం, దెన్ 6 గ్రేటర్ దెన్ 5 కదండి. అప్పుడు ఇదేం ప్రింట్ చేస్తుందంటే కంపారిజన్ ఆఫ్ 2 numbers. 6 గ్రేటర్ దెన్ 5 కాబట్టి ట్రూ, కాబట్టి ఇట్ విల్ కమ్ ఇన్సైడ్ దిస్ అండ్ ఏ ఈజ్ బిగ్గర్ నంబర్. ఐ మీన్ ఇఫ్ కంట్రోల్ స్టేట్మెంట్ అని ప్రింట్ చేసి ఇది బయటకు వస్తుంది. నార్మల్గా ఇక్కడ నుంచి ఇంకే స్టేట్మెంట్స్ ఉన్నా అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆన్లైన్ కంపైలర్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను సేమ్ ప్రోగ్రామ్ మనం ఏదైతే డిస్కస్ చేశానో అదే ఇక్కడ రాశాను. దీని ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. దీన్ని రన్ చేసి చూద్దాం. మీరు చూడండి, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ప్రింట్ హలో వరల్డ్ కావాలి. ఒకవేళ ఇది అయినా కాకపోయినా ప్రింట్ హలో వరల్డ్ కామన్గా జరుగుతుంది. కానీ ఈ 2 స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఓన్లీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం, బీ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కండిషన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, జస్ట్ రన్ దిస్. చూడండి అవుట్పుట్ స్క్రీన్లో మీకు ఏం కనిపిస్తుందండి. ఇది కంపారిజన్ ఆఫ్ 2 numbers హలో వరల్డ్. ఇక్కడ ఏ ఈజ్ బిగ్గర్, ఐఎమ్ ఇన్ ఇఫ్ రాలేదు. ఎందుకు అంటే సింపుల్, ఏలో 5 ఉంది, 5 గ్రేటర్ దెన్ 6 కాదు కాబట్టి. ఒకవేళ నేను చేంజ్ చేస్తున్నాను అనుకోండి, ఐ విల్ చేంజ్ ద నంబర్స్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 15 ఇస్తున్నాను అనుకుందాం. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అంటే 15 గ్రేటర్ దెన్ 6 అవుతుంది కదండి. సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రం కంపారిజన్ ఆఫ్ 2 numbers, ఏ ఈజ్ బిగ్గర్, ఐఎమ్ ఇన్ ఇఫ్ అండ్ హలో వరల్డ్ అన్నీ వస్తాయండి. ఇక్కడ చూడండి, ఈ కంపారిజన్ ఆఫ్ 2 numbers, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ 2 స్కిప్ అయ్యి నెక్స్ట్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ఈసారి ఈ పర్టికులర్ కండిషన్కి ఈ కండిషన్ కూడా ట్రూ అవుతుంది కదా. కంపారిజన్ ఆఫ్ 2 numbers కూడా ప్రింట్ అవుతుంది, ఏ ఈజ్ బిగ్గర్ కూడా ప్రింట్ అవుతుంది, ఐఎమ్ ఇన్ ఇఫ్ కూడా ప్రింట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ అయిపోయిన తర్వాత బయట ఉంది కాబట్టి ఇది కూడా ప్రింట్ అవుతుంది. చూద్దాం ఒకసారి ఎగ్జిక్యూషన్ చేసి. ఒకసారి అవుట్పుట్ స్క్రీన్ని చూడండి. కంపారిజన్ ఆఫ్ 2 numbers ఫస్ట్ లైన్లో మనం ఇది ప్రింట్ చేస్తాం. ఓకే, ఏ ఈజ్ బిగ్గర్. ఏ ఈజ్ బిగ్గర్ అనేది ఎందుకు ప్రింట్ అయిందండి? ఏలో 15 ఉంది, 15 గ్రేటర్ దెన్ 6 కదా. సో కండిషన్ ట్రూ కాబట్టి ఏ ఈజ్ బిగ్గర్, ఇది కూడా ప్రింట్ అయింది. దాని తర్వాత దాంట్లోనే మనం ఇంకేం రాసాం, ఇంకో స్టేట్మెంట్ ఐఆమ్ ఇన్ ఇఫ్. ఓకే, అది కూడా ప్రింట్ అయింది. ఇక్కడ బ్లాక్ అయిపోయిందండి, ఈ బ్లాక్ అయిపోయింది. కండిషన్ ట్రూ ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తున్న బ్లాక్ అయిపోయింది. దీంతో సంబంధం లేకుండా కింద ఇంకొక స్టేట్మెంట్ ఉంది, హలో ప్రింట్ వరల్డ్. సో మీరు ప్రింట్ చేయొచ్చు, హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయొచ్చు. దీనికి ఈ కండిషన్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఐ హోప్ సో ఇఫ్ కండిషన్ అనేది మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెషన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. విల్ మేక్ 1 more వీడియో ఆన్ ట్రైల్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.